హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. నీ దగ్గర డబ్బు ఉందంటే మర్యాద ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తుంది. అదేవిధంగా డబ్బు నేర్పే పాఠాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. ఇప్పటికీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ కాలంలో డబ్బు ఉంటేనే జీవితం, డబ్బు లేకపోతే ఏమీ లేదు. డబ్బు సంపాదించడం వల్ల నీకు మర్యాద వస్తుంది. ఎక్కడో వెళ్ళేవాడు కూడా నిన్ను చూసి దగ్గరకు వచ్చి మరీ పలకరించి వెళ్తాడు. కానీ వాడికి నువ్వు ఎట్లాంటి డబ్బులు ఏమి ఇవ్వవు. అంటే నీ దగ్గర డబ్బు ఉంటే నీకు మర్యాద వెతుక్కుంటూ వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకో. అదే డబ్బు తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. సపోజ్ పక్కన వాళ్ళని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది, గౌరవం తీసుకొస్తుంది, ఆఖరికి పరువు తీస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడదన్నమాట. అంతా ఏం చేసినా డబ్బు కోసమే. ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగుల్ని బయటికి తీసుకొస్తుంది. అసలే ఇది మాయాలోకం. ఉండి లేనట్టు కనిపించే బంధాలు, ప్రేమలు నటించే బంధుత్వాలు, ఖరీదైన రంగు కాగితాలను చూసి మనమేంటి మనకేంటి అని అంచనాలు వేసే మనస్తత్వాలు. డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు మనకి. అలాంటిది సమాజంలో ఏముంటుంది? ఒకప్పుడు మనుషుల గుణం చూసి దగ్గర అయ్యేవాళ్ళు, ఇప్పుడు డబ్బు చూసి దగ్గర అవుతున్నారు. అసలు ఈ డబ్బులో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, డబ్బు నీ దగ్గర వచ్చేటప్పుడు దాంతోపాటు ఆనందాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చింది. కానీ అది పోయేటప్పుడు మాత్రం అందరినీ తీసుకుని వెళ్ళిపోద్ది. నేను ఒంటరిగా నెట్ రోడ్డు మీద నిలబెట్టింది. అందుకే డబ్బును నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే మనుషుల జీవితాల్లో డబ్బు గబ్బు లేపిద్ది అన్నమాట. అన్నదమ్ముల్ని వేరు చేసిద్ది, గజం స్థలం కోసం అన్నదమ్ముల్ని విడదీసిద్ది, తులం బంగారం కోసం అక్క చెల్లెల్ని విడదీసిద్ది. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే డబ్బు అనేది ఓ పెద్ద వ్యసనం అన్నమాట. ఇది మనకి వాళ్ళకి కావాల్సినంత వాటికి సంపాదించుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు 1000 రూపాయలు కావాలి మన అవసరాల నిమిత్తం, ఇంట్లో ఖర్చులకి కానీ ఫ్యామిలీ నడవడానికి ఇవాళ ఒక 1000 రూపాయలు కావాలి. ఆ 1000 రూపాయలు సంపాదించుకున్నాం, ఇవాళ ప్రశాంతంగా ఉన్నాం, డైలీ 1000 రూపాయలు సంపాదించుకుంటా ఉన్నాం. పోను నీకేమనిపించింది? 1000 కాదు, డైలీ 10,000 సంపాదించాలి అనిపించింది. అదే 10,000 సంపాదిస్తున్నావు, 10,000 సంపాదిస్తా ఉన్న తర్వాత 10,000 కాదు 1,00,000 సంపాదించాలనిపించింది. సరే, ఆ 1,00,000 సంపాదిస్తున్నావు, అంతటితో ఆగేవా? లేదు, 1,00,000 కాస్త 10 లక్షలు అయింది, 10 లక్షలు కాస్త 1,00,00,000 అయింది. ఇక్కడ నువ్వు ఈ సంపాదనలో పడి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవు. మెయిన్ ఆరోగ్యం. మనకి ఏ ఆరోగ్య విషయాలు లేకపోతే మనం ఎంత సంపాదించే ఉపయోగం? మొత్తం హాస్పిటల్కి పెట్టాల్సిందేగా.
కాబట్టి ఆలోచించండి. ఇదంతా డబ్బు యొక్క మాయాజాలం అన్నమాట. ఇది ఒక వ్యసనం. డబ్బు సంపాదించడం కూడా ఒక వ్యసనమే. సరే, ఈ డబ్బు మనకు నేర్పించే పాఠాలని అదేందో తెలుసుకుందాం. డబ్బు మనకి దీనివల్ల మనకి అప్పుడప్పుడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చుంటే తెలిసిద్ది. ఎందుకంటే అప్పు ఇచ్చేదాకా మన కాళ్ళు మొక్కుతారు. అప్పు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ కాళ్ళు మొక్కాల, వాళ్ళ చుట్టూ తిరగాల వసూలు చేసుకోవడానికి. మంచోడైతే ఎమ్మటనే ఇస్తాడు, ఒక్కోడైతే ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు కూడా. అందుకే ఎప్పుడైనా సరే అప్పు ఇవ్వకు, అప్పు తీసుకోకు. మధ్యలో ఉండి ఇంకొకలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పీకు. జీవితం ఎడిపోతుందో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నీకు ఈరోజు నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఒక నెలకి, అంటే ఇప్పుడు ఈ నెల అయిపోతుంది, నెక్స్ట్ మంత్కి సరిపడా మన దగ్గర అమౌంట్ అనేది ఉండాలి. ఏమో ఎమర్జెన్సీ ఖర్చులు ఏమొస్తాయో ఎవరికి తెలుసు. స్నేహితులకి, బంధువులకి, ఈ రెండింటి మధ్యలోకి, స్నేహితుల మధ్యలోకి, బంధువుల మధ్యలోకి డబ్బు అనే ప్రసక్తే తీసుకురావద్దు. ఎందుకంటే మనం గట్టిగా అడగలేము, చేయలేము. అప్పుడు ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. చేయగలిగితే మాట సాయం చేయి, చేయలేకపోతే కొంచెం ఏమన్నా చేయగలిగితే ధన సాయం చేయి, అంతే. నీ జీతం ఎంత ఏందనేది నీకు తెలిస్తే చాలు. ఊరు మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు పెట్టడం నేర్చుకోండి. పోతే జీవితంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పొదుపు చేయడం నేర్చుకోండి. పక్కవారి జీవిత విధానం చూసి వాతలు పెట్టుకోవద్దు. క్రెడిట్ కార్డులు అవి ఏమన్నా ఉంటే నెల తేదీ తప్పకుండా చెల్లించేసేయండి. అసలు నన్ను అడిగితే ఈ క్రెడిట్ కార్డులు పెట్టుకోకుండా ఉంటేనే బెటరు. దానంత ఉత్తమం లేదు. క్రెడిట్ కార్డులు పెట్టుకున్న కాడి నుంచి ఆ ఇంట్రెస్ట్లు అవి కట్టలేక రొటేషన్ అయినంత వాటికి బాగానే ఉంటుంది. ఒక్కసారి రొటేషన్ ఆగిందా, అబ్బా ఇది కొండెక్కి కూర్చుంటుంది. మనం తీసుకునేది పావలానే, కట్టేటప్పుడు 25,000 30,000 అయింది. తీసుకునేది గోరంతా, కట్టేది కొండంత అయింది. అందుకే క్రెడిట్ కార్డులు వీటి జోలు అసలు వెళ్ళమాకండి. కుదిరినంత వాటికి సొమ్ము నీది, స్ట్రాటజీ నీది. గుడ్డిగా నమ్మి వేరే వాళ్ళు ఎవరో చెప్పిన దానిలో నీ కష్టార్జితాన్ని పెట్టి మొదటిగా మోసం తెచ్చుకోవద్దు. నమ్మశక్యం కాని గ్యారంటీలని నమ్మకూడదు. వృద్ధుల తల్లిదండ్రుల పేరు మీద ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేయండి. దేనికో దానికి ఉపయోగపడిద్ది. పిల్లల భవిష్యత్తు గురించి, వారి సరైన విద్య కోసం ఖర్చు చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే జీవితంలో మనల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేది మన పిల్లల చదువులు, వారి భవిష్యత్తే. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం.
ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.